పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనగానే అందరికీ బాగా గుర్తొచ్చేది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. సో ఇదే మ్యాచ్ మనకి ఫిబ్రవరి 23న జరగబోతుంది దుబాయ్ వేదికగా. అయితే దీనికి సంబంధించి అసలు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా కాబట్టి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఏంటి అన్న విషయాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చిల్కూరు బాలాజీ టెంపుల్ నియర్ డాజ్లర్స్ ప్లే గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన దగ్గర కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ టీం గెలుస్తుంది ఏంటి, గెలిస్తే ఎన్ని పరుగుల తేడాతో గెలుస్తుంది అలాంటి విషయాలు ఒకసారి మనం వారితోనే అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది మనకి 23rd రేపున. సో ఎవరు గెలవబోతున్నారు ఏంటి అంటే చాలా మంది పాకిస్తాన్ రివ్యూవర్స్ కానీ లేకపోతే అటు పక్క వాళ్ళ ఫ్యాన్స్ కానీ మేము ఈసారి చిత్తుగా ఇండియాను ఓడిస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఆబ్వియస్లీ మన వాళ్ళైతే ఇండియాకే సపోర్ట్ చేస్తారు, కాకపోతే మరి ఈ వర్డ్స్ పైన మీరేమంటారు? సపోర్ట్ అవసరం లేదు. మన రీసెంట్ జరిగిన మ్యాచెస్ హిస్టరీ చూసుకుంటే చాలు, ఎవరు ఎక్కువ గెలిచారు ఎవరు ఎక్కువ ఓడిపోయారు అంటే. మేరే రేపు యాక్చువల్లీ జరగబోయే మ్యాచ్ వన్ సైడ్ మ్యాచ్, అది పెద్ద ఎక్కువగా డిసైడ్ చేయాల్సిన లేదు. పైగా ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది అన్ని డిపార్ట్మెంట్స్లో, లాట్ ఆఫ్ బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ మేనేజ్మెంట్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా అగ్రెసివ్గా ఉన్నారు ఇప్పుడు టీం అంతా. జస్ట్ కోహ్లీ కంబ్యాక్ కోసం చూస్తున్నాం అంతే, తప్ప ఇంకా ఏమీ లేదు. రోహిత్ ఇప్పుడే వస్తున్నాడు, ఇంకా కోహ్లీ ఒకడే మిగిలాడు. ఇంకా అది కూడా సెట్ అయితే ఇంకా రికార్డ్స్ తప్ప ఇంకేముండవు. Yeah, definitely India అండి. I mean, if you see the past also, in 2017లో కూడా సో we were close. ఓకే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోను పాకిస్తాన్తో ఓడిపోయాం. హార్దిక్ పాండ్యా మేబీ వికెట్ పడకపోయి ఉంటే డిఫరెంట్ ఉండే సిచ్యువేషన్, రైట్? సో బట్ యా, డెఫినెట్లీ మోరల్ డౌన్ ఉంది పాకిస్తాన్. దే హ్యావ్ లాస్ట్ ద ట్రై సిరీస్ విత్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయింది, న్యూజిలాండ్తో ఓడిపోయింది ఫైనల్. సో అగైన్ ఈ లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయింది, ఫస్ట్ మ్యాచ్ లీగ్ మ్యాచ్. సో దే ఆర్ డెఫినెట్లీ అవుట్ రేపటితో. మన ఇండియా డెఫినెట్లీ విన్ అవుతుంది. అంటే డిపార్ట్మెంట్ అన్ని స్ట్రాంగ్ ఉంది, స్పిన్ డిపార్ట్మెంట్. జడేజా అండ్ అక్షర్ ఇస్ డూయింగ్ రియలీ వెల్. సో మేబీ రోహిత్ అండ్ విరాట్ నుంచి మనం పెద్ద ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ వస్తాయి, డెఫినెట్లీ ఇలాంటి మ్యాచెస్ లో కంబ్యాక్ వస్తే సూపర్ ఉంటుంది. వాళ్ళు కొంచెం రిటైర్మెంట్ కూడా ప్రకటించారు కదా, మళ్ళీ అందులో ఇది కొంచెం గట్టిగా కొడితే బాగుంటుంది. సో T20లో రిటైర్మెంట్ ఇచ్చారు. సో 50 ఓవర్స్లో దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ మెటల్. సో డెఫినెట్లీ విరాట్ విల్ బి కమింగ్ బ్యాక్ ఫర్ షూర్. సో మీ చైల్డ్హుడ్లో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? యువరాజ్ సింగ్. ఎందుకు? ఈజ్ ఏ గుడ్ ఆల్రౌండర్ అండ్ మ్యాచెస్ కూడా సింగిల్ హ్యాండ్తో చాలా గెలిపించాడు. ఇంకా అంతేనా? నాకు అంతే. మీకు? నాకు MS ధోని అండి. ముందు అదే పిచ్ ఉండేదండి, నోట్ ప్యాడ్లో నోట్స్లో అన్ని స్టిక్కర్లు పేపర్ నుంచి చింపేసి స్టిక్కర్లు అంటించి మొత్తం. అంటే ఆ టైప్ ఆఫ్ బ్యాటింగ్ నేను ఎప్పుడూ అలా చూడలేదు, అంత అగ్రెసివ్ హిట్టింగ్ ఇనీషియల్ స్టేజెస్లో. సో అక్కడి నుంచే ఇన్స్పైర్ అయ్యి క్రికెట్ ఇంకొంచెం ఎక్కువ ఆడుతూ ఉండేవాడిని నేను. సో యా, MS ధోని. నాకైతే ప్రజెంట్ మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అంటే చాలా ఫేవరెట్. అప్పట్లో ఈ ట్రయో ఉండేది, సెహ్వాగ్, సచిన్, గంభీర్. సో ఆ ట్రయో అనేది నాకు చాలా ఫేవరెట్. అప్పుడే వాళ్ళ వల్ల మేము యాక్చువల్లీ క్రికెట్ అంటే పిచ్ స్టార్ట్ అయింది. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ తగ్గింది. అట్లీస్ట్ మా టైంపాస్ కోసం ఇంకా ఇలా ఆడుతూ ఉంటాం, స్ట్రెస్ ఫ్రీ అని తీర్చుకోవడానికి మా వర్క్స్ నుంచి. ఇంకా ఇది మాకు ఆప్షన్ అయిపోయింది. ఇప్పుడు అంత ఎంజాయ్ చేయలేకపోతున్నాం, బట్ స్టిల్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ప్రజెంట్ అయితే. సో ఐపీఎల్ కూడా వచ్చేస్తుంది త్వరగా. సో మరి ఐపీఎల్స్లో మీ ఫేవరెట్ టీం ఏంటి? ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు MS ధోని అని చెప్తే సిఎస్కే అంటారా మీరు? ఆర్సీబీ, విరాట్ కోహ్లీ. మీరు? అది లోకల్ అండి, ఆరెంజ్ ఆర్మీ, సన్ రైజర్స్. సో ఈసారి కప్ నమ్మదే అని చెప్పేసి ఆర్సీబీ కూడా కొంచెం గట్టిగానే వస్తుంది, చూద్దాం మరి. 12 ఇయర్స్ నుంచి అదే చెప్తున్నారు. ఫ్యాన్ వర్స్ వద్దండి. 12 ఇయర్స్ నుంచో లెక్క, ఇప్పటి నుంచో లెక్క. అంతే అంటారా? యా, ప్రతి సంవత్సరం కూడా స్టార్ట్ అయ్యే ముందు అలాగే చెప్తారులేండి. బట్ మన లాస్ట్ టైం ఫైనల్స్ కూడా వచ్చా సరే, ఈసారి ఫైనల్స్ కూడా కొట్టేస్తాం. సో రేపొద్దున మనకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఏ టీం గెలవబోతుంది అనుకుంటున్నారు? మేమైతే ఇప్పుడున్న టీం ప్రకారం అయితే ఇండియానే అండి. ఎందుకంటే ఆల్దో వి డోంట్ హ్యావ్ బుమ్రా, షమీ రీప్లేస్ టీమ్. అండ్ రీసెంట్ వన్డే సిరీస్ చూస్తుంటే మన టీం అందరూ ఫామ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ వాళ్ళ వైపు కూడా ఒక ఫకర్ జమాన్ అనే అతను రూల్ అవుట్ అయిపోయాడు. సో వాళ్ళ
టీమ్కి బౌలింగ్ స్ట్రాంగ్ అయినా బ్యాటింగ్ కొంచెం వీక్. సో ఐ థింక్ ఇండియా ఈస్ గోయింగ్ టు విన్ ఫర్ షూర్. ఇఫ్ ఇన్ కేస్ విన్ అయితే కనుక ఎన్ని వికెట్స్ తేడాతో గెలుస్తుంది అనుకుంటున్నారు? అది చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ కూడా స్ట్రాంగ్ ఉంది. నేను అనుకోవడం ఒక 2022 వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఎలా అయితే జరిగిందో రసవత్తరంగా అలా జరిగితే బాగుండు అని కోరుకుంటున్నాము. ఇట్స్ నాట్ లైక్ వన్ వే, ఇట్ షుడ్ బి 2 ways అండ్ అట్ ది ఎండ్ ఇండియా షుడ్ విన్. సో అలా అని కోరుకుంటున్నాం మేము. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే రోహిత్ ఇంకా విరాట్ కొంచెం ఫామ్లో లేరన్నట్లుగా తెలుస్తుంది. మరి టీం మొత్తం అసలు ఎలా ఉండబోతుంది, ఎలా ఆడబోతుంది? యాక్చువల్గా మేమైతే రోహిత్ అండ్ కోహ్లీ ఫామ్ గురించి నేను పెద్దగా వరి అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు రైట్ మ్యాచెస్లో షో అప్ అవుతారు. మీరు చూస్తే లాస్ట్ T20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ లీగ్ మ్యాచెస్ సరిగా ఆడలేదు T20 వరల్డ్ కప్లో, బట్ ఫైనల్లో హీ డిడ్ వెల్ అండ్ సేవ్డ్ అవర్ మ్యాచ్. సో ఇంపార్టెంట్ మ్యాచెస్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. అలాగే మహమ్మద్ షమీ లాస్ట్ మ్యాచ్తో కొంచెం వచ్చాడు ఫామ్లోకి. స్టిల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ షమీ, బట్ హీఈస్ ఆన్ ద ట్రాక్ అనిపిస్తుంది. అండ్ అలాగే మన స్పిన్నర్స్ కూడా బాగేస్తున్నారు. సో ఐ థింక్ వీ హ్యావ్ గాట్ గుడ్ టీమ్ టుమారో. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు ఫస్ట్? యాక్చువల్గా అయితే నేనైతే యువరాజ్ సింగ్ అండి, నా ఫేవరెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్. ఆ తర్వాత సచిన్ అండ్ సెహ్వాగ్. నాకు వీళ్ళ నుంచి ఏంటంటే నాకు యువరాజ్ సింగ్ యొక్క షాట్స్ చాలా ఇష్టం, లైక్ హుక్ షాట్స్, పుల్ షాట్స్ అండ్ కవర్ డ్రైవ్స్. అతను కొట్టే సిక్సెస్ నాకు చాలా ఇష్టం. ఆయన చూసి నేను యాక్చువల్గా 6 కొట్టాలంటే ఇలా కొట్టాలి అని ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత సచిన్ యొక్క క్లాస్, లైక్ స్ట్రైట్ డ్రైవ్స్ కానీ లేదంటే తను ఆడే మంచి షాట్స్ నాకు చాలా ఇష్టం. చెప్పాలంటే యువరాజ్ సింగ్ అండ్ సచిన్ ఆ జనరేషన్ మీద 90 kids కాబట్టి సెహ్వాగ్, సచిన్ అండ్ యువరాజ్ సింగ్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్. సెకండ్ థాట్ ఏం లేదండి, ఆబ్వియస్లీ ఇండియా. ఐసీసీలో పాకిస్తాన్ మీద మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఐసీసీ ఈవెంట్స్లో. సో దెర్ ఈజ్ ఎనీ థాట్ అనమాట, ఇండియా అవుట్ రైట్గా విన్ అవుతుంది వితౌట్ ఎనీ డౌట్. మనం ప్రశాంతంగా ఆరామ్సే కాలు మీద కాలేసుకొని నీట్గా ఒక 2:30కి స్టార్ట్ అవుతుంది మ్యాచ్, నీట్గా మ్యాచ్ అయ్యేదాకా చూసుకుంటే ఆరామ్సే టెన్షన్ లేకుండా విన్ అవుతుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ధోని అంటే చాలా ఇష్టం అండి, మీరు చూడొచ్చు. ఓ నెంబర్ 7 ధోని ఫినిషింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో టీమ్ మ్యాన్, కెప్టెన్ కూల్, చాలా కూల్గా మ్యాచ్ని తీసుకెళ్తాడు. అలాగే మనం రేపు కూల్గా మ్యాచ్ చూద్దాం వితౌట్ ఎనీ టెన్షన్. ధోని ఎలా మ్యాచ్ ఫినిష్ చేస్తాడో, అప్పట్లో ధోని ఎలా మ్యాచ్ ఫినిష్ చేశాడో ఇప్పుడు మన రోకో అలా మ్యాచ్ ఫినిష్ చేసి ఆరామ్సే పడుకుంటాం. సో బౌలర్స్లో కూడా బుమ్రా కొంచెం ఇదిగా ఉన్నట్టుంది. అవును, బుమ్రా ఇంజరీ చాలా సెట్ బ్యాక్ ఇచ్చింది మనకి, ఆబ్వియస్లీ ఏం చెప్పుకోవాలంటే. సో మనం ఎక్స్పెక్ట్ చేద్దాం హర్షిత్ రాణా దగ్గర నుంచి, ఎంఏ దగ్గర నుంచి అదే రేంజ్ పర్ఫార్మెన్స్ కాకపోయినా ఇంచుమించు. శుభ్మన్ గిల్ మనం నెంబర్ 1 ఓడిఐ బ్యాట్స్మెన్, ఆయన తీసే పనే లేదు ఇప్పట్లో. ఓడిఐ ఫార్మేట్లో మనం శుభ్మన్ గిల్ని సెకండ్ థాట్ లేదు, వేరే థాట్ లేదు. కొంచెం విరాట్ ప్లేస్లో శుభ్మన్ గిల్ని రిప్లేస్, ఐ మీన్ ఆ మాదిరి ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అంటే ఇప్పట్లో విరాట్ కోహ్లీ ఆడినప్పుడు సచిన్ రిప్లేస్ చేస్తాడని, సో హీఈస్ ప్రూవింగ్ కదా. మనం కూడా శుభ్మన్ గిల్ మీద నమ్మకం పెట్టుకుంటే వన్ డే హీ విల్ డెఫినెట్లీ బీ ద నెంబర్ 1 ప్లేయర్. విరాట్ రిప్లేస్ చేస్తాను హోప్ఫుల్లీ అనుకుందాం. ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్లో ఇప్పటిదాకా మన ఇండియన్ ఫ్లాగ్ అనేది ఇప్పటిదాకా అసలు ఎగరవేయలేదు. కాకపోతే మొన్న రీసెంట్గా చూసుకుంటే కరాచీ స్టేడియంలో మనకి ఫ్లాగ్ ఎగరవేశారు. సో దానిపైన మీ ఫీలింగ్ ఏంటి? నక్క బుద్ధి చూపిస్తారు కదండి, అలాగే చూపించారు. మనం వాటి గురించి పెద్ద ఫరక్ పడాల్సిన వాళ్ళకి సరిగ్గా ఒక వరల్డ్ కప్ లేదు, ఒక ఏషియా కప్ లేదు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ లేదు, ఒక టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళ దగ్గర నుంచి మనం అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేం. టీ షర్ట్ మీద పాకిస్తాన్ సంథింగ్ బ్రాండ్స్ ఏవో ఉన్నవి, అవి తీసేయాలని చెప్పేసి మనం హోస్ట్ నేషన్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ కింద హోస్ట్ నేమ్ వస్తుంది. సో అప్పుడు అబ్జెక్షన్ పెట్టారు. మనం ఆబ్వియస్లీ రూల్స్ ఫాలో అవుతామండి, వాళ్ళ దొంగ దెబ్బలు నక్క దెబ్బలు తీయం కాబట్టి మనం జెన్యున్గా వాళ్ళ పేరు పాకిస్తాన్ వేసుకున్నాం. సో దాని మీద మనం సెకండ్ థాట్ ఏం లేదు. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా, మరి మీకు కొంచెం కోపం రావచ్చు, చెప్పండి. పర్లేదు. పాకిస్తాన్లో మంచిగా ఆడే ఒక ప్లేయర్ పేరు? కోపం ఏముందండి, ప్రస్తుతానికి చెప్తున్నాను కదా. లేదు, బాబర్ ఈజ్ ఎ టెస్ట్ ప్లేయర్ ఫర్ మీ. హీ ఈజ్ నాట్ ఎన్ ODI ప్లేయర్, నాట్ ఏ T20 ప్లేయర్. యాజ్ ఎ టెస్ట్ ప్లేయర్ ఐ లైక్ హిమ్, బట్ యాజ్ అన్ ODI అండ్ తను ఏంటంటే ప్రెషర్లోకి వెళ్ళిపోతాడు ఫస్ట్ బాబర్. హీఈస్ నాట్ లైక్ కోహ్లీ హూ కెన్ అబ్జార్బ్ ప్రెషర్. ఆయనకి స్టాట్స్ చూస్తే బాగున్నట్టు అనిపిస్తాయి, కానీ ఎవ్రీథింగ్ డిన్ కమ్ అవుట్ ఆఫ్ విన్ కోసం ఆడినట్టు కాకుండా కొంచెం పర్సనల్ రికార్డ్స్ కోసం ఆడినట్టే ఉంది తప్ప నాకైతే ఇట్స్ నాట్ ఎ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ దట్ హీ ప్లేడ్. He stats always be like personal milestones. It's not like on the winning side or neither help team nor help him. So Babar is not a dangerous player for me. He's a normal player. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెటర్ అంటే ఫస్ట్ మన భాయ్ పేరు చెప్పారు, విరాట్ కోహ్లీ పేరు చెప్పారు. ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు విరాట్ కోహ్లీకి మీకు తెలుసా పాకిస్తాన్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.
So Virat Kohli is a champion player. Like he always does for the team. He always sees whether his performance will favor his team or not. He is less towards his milestones. Sometimes we go even for milestones. That's fine. బికాస్ మనం కూడా మనుషులమే కదా, మనం కూడా మైల్ స్టోన్స్ కోసం చూస్తాము. డెడ్ ఓవర్ సిచ్యువేషన్స్లో మనం మైల్ స్టోన్స్కి వెళ్ళొచ్చు, తప్పలేదు కదా. అట్ ది సేమ్ టైమ్ వెన్ ద సిచ్యువేషన్ డిమాండ్స్, లైక్ మనం లాస్ట్ T20 వరల్డ్ కప్ 2022 వరల్డ్ కప్లో చూస్తే పాకిస్తాన్ మీద మనకు హోప్స్ లేవు, మనం ఓడిపోతాం అనుకున్నాం. బట్ సీ హౌ హీ ప్లేడ్. సో దట్ ఈస్ హౌ ఐ డెంట్ సీ బాబర్ ప్లేయింగ్ లైక్ దట్. సో ఫార్ మీ దెర్ ఆర్ ప్లేయర్స్ ఇన్ పాకిస్తాన్ బట్ దే కాన్ బి డేంజరస్, దట్ ఐ కెన్ సే. సో మన టీమ్ ఇండియా కనుక ఏ టీంతో ఆడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పాకిస్తాన్తో ఆడితేనే బాగుంటుందండి. ఇంకెవరితో ఆడితే బాగుంటుంది? పాముని కొట్టి 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 అంటారా? సావన్ పాము అండి అది. ఎన్నిసార్లు కొట్టిన సావన్ పాము అది. డెడ్ రబ్బర్ మ్యాచ్ అన్నారు కదా, అది ఒక డెడ్ రబ్బర్ స్నేక్. సో అది కొట్టినా కొట్టకపోయినా అది అలాగే ఉంటుంది. సో లైఫ్ పోదు, దాని నుంచి లైఫ్ కూడా మనం తీయలేం అట్లా. సో ఆల్వేస్ ఫన్ ప్లేయింగ్ విత్ పాకిస్తాన్. అండ్ ఆఫ్టర్ దట్ ఐ లైక్ టు ప్లే అగైన్స్ట్ ఆస్ట్రేలియా, బికాస్ ఆస్ట్రేలియా యాక్చువల్లీ నాకౌట్స్లో బాగా ఆడుతుంది. అండ్ నా దృష్టిలో నాకౌట్స్ వాళ్ళు ఆడినంతగా ఎవరు ఆడరు, ఈవెన్ మన టీం కూడా ఆడదు. నాకు అందుకనే నాకౌట్స్లో ఆస్ట్రేలియాని కొట్టాలని ఉంది, లీగ్స్లో పాకిస్తాన్ కొట్టాలని ఉంది. యా, దట్స్ హౌ ఐ వాంట్. అన్న రేపొద్దున మనకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి మీ ప్రకారం ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఇండియానే అంటారు, కాకపోతే గెలిస్తే ఎన్ని పరుగుల తేడాతో గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు మనం చూసిన మ్యాచ్లలో ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే హై వోల్టేజ్లో ఉంటుంది. ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనము ఇట్లాంటి ట్రోఫీలలో పాకిస్తాన్తో ఓడిపోయింది లేదు. ఈసారి కూడా ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది. ఖచ్చితంగా 50 రన్ల పరుగులతో గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రస్తుతం మనకి రోహిత్ కానీ లేకపోతే విరాట్ కానీ వీళ్ళు ఫామ్లో లేరు అన్నట్లుగా తెలుస్తుంది. మరి ఇండియాని అసలు ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఈ మ్యాచ్ ఏంటి? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్లో లేదని ఏం లేదు. ఇలాంటి ట్రోఫీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే ముందుండి టీముని నడిపిస్తారు. ఖచ్చితంగా వాళ్ళ ఫామ్లోకి వచ్చి ఛాంపియన్ ట్రోఫీ కొడతారని ఖచ్చితంగా మేము భావిస్తున్నాం. ఓకే. సో క్రికెట్ చూస్తున్నప్పటి నుంచి, నాకు తెలిసి మీరు చిన్నప్పటి నుంచే చూస్తూనే ఉంటారు. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అప్పట్లో? మా ఫేవరెట్ క్రికెటర్ MS ధోని. ఇప్పుడు ఆయన లేడు, మిస్ అవుతున్నాము. అయినా ఏం ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది ఈసారి ఛాంపియన్ ట్రోఫీ. లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ మన వాళ్ళు కొట్టినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఒక దశలో ఇండియా ఓడిపోతుంది అనిపించింది, కానీ మన బుమ్రా మన టీం మంచి కంబ్యాక్ అయి మ్యాచ్ గెలిచారు. చాలా సంతోషం అనిపించింది. లాస్ట్ టైం IPL అప్పుడు కూడా హార్దిక్ కొంచెం డౌన్ ఫ్లోలో ఉండే, కానీ ఈ మ్యాచ్ అప్పుడు T20 మ్యాచ్ అప్పుడు కూడా అసలు ఆడని చెప్పేసి మస్తు మంది ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నా కానీ ఆయన ప్రూవ్ చేసుకొని మరీ గెలిపించిండు. అవునా కదా? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ప్లేయరు అతని వ్యక్తిగత జీవితం గురించి కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి అది దానివల్ల కొంచెం అతడు సఫర్ అయిండు. కాకపోతే అతడు ప్రూవ్ చేసుకునే మంచి వేదిక వరల్డ్ కప్పే ఉండే. అట్లాంటి టైంలో ప్రూవ్ చేసుకొని అతని టాలెంట్ ఏందో అందరికీ చూపించాడు. చాహల్ అసలు ఎప్పుడు చూసినా సరే ఫుల్ ఆన్ ఎనర్జెటిక్. గ్రౌండ్లో చూసుకున్నా, బయట చూసుకున్నా, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్లో చూసుకున్నా ఫుల్ ఆన్ ఎనర్జెటిక్లో ఉంటాడు కదా. ఒక్కసారిగా ఇన్సిడెంట్ ఇలా జరగడంతో మళ్ళీ తన కెరియర్ మొత్తం పోతుంది అని చెప్పేసి మళ్ళీ ఫ్యాన్స్ కూడా ట్రోల్స్ చేయడం జరుగుతుంది. దీనిపైన ఏమంటారు? అదంతా ఏం లేదు, ఖచ్చితంగా చాహల్ మళ్ళీ కంబ్యాక్ అవుతాడు, ఇండియా టీంలో ఖచ్చితంగా ఆడతాడు. సో మరి ఈసారి CSKలో మరి ధోని ఉండబోతాడా? 100% ఉంటాడు. కప్పు కొట్టి ఈసారి మళ్ళీ CSKనే కొడుతుంది ఈసారి. ఓకే. మరి RCB ఏమో ఈసారి కప్ నమ్మదే అని అంటుంది. ఫస్ట్ సీజన్ నుంచి అట్లనే అంటున్నది, ఇప్పుడు కూడా కామన్, అది అట్లనే అంటూనే ఉంటుంది ఆ టీం. మొత్తానికి మనకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో ఖచ్చితంగా ఇండియాదే పై చెయ్యి అని అంటారు. 100% ఈసారి ఛాంపియన్ ట్రోఫీ ఇండియానే కొడుతుంది. పక్కా ఇండియానే గెలుస్తుంది. ఎందుకంటే ఐ థింక్ వీ హ్యావ్ వెరీ గుడ్ ప్లేయర్స్. రోహిత్ శర్మ ఈస్ కమింగ్ ఇన్ ఫార్మ్. So I think India has a better chance, and వాళ్ళు already దుబాయ్లో ఆడారు కాబట్టి they know the pitch. So I think India has slight advantage over Pakistan. ఇఫ్ ఇన్ కేస్ గనక మన వాళ్ళు గెలిస్తే ఎన్ని వికెట్స్ తేడాతో గెలుస్తారంటారు? అంటే
ఐ వాంట్ క్లోజ్ మ్యాచ్, నాకు క్లోజ్ మ్యాచ్ కావాలి. ఎందుకంటే రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ ట్రెండ్ చూస్తే అన్ని 1-sided మ్యాచ్లు అయినాయి. సో ఐ థింక్ మ్యాచ్ గెలిస్తే ఒక 2 wicketsతో అట్లా 3 wicketsతో గెలిస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. స్టార్టింగ్ నుంచి ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, ఐ లవ్ ఆర్సీబీ, సో ఆర్సీబీ ఈజ్ మై ఫేవరెట్ టీమ్. ఎస్ కరెక్ట్, ఆల్వేస్ ఈ సల కప్ నమ్దే. ఓకే ఓకే. సో విరాట్ కూడా ఇప్పుడు ఫామ్లో లేడు కాబట్టి అసలు ఇండియా పరిస్థితి అయిపోయింది, ప్లేయర్స్ పరిస్థితి అయిపోయింది అని అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? చలో హోరాహోరీగా నడిచే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు అని చెప్పేసి మనం అడిగితే చాలామంది ఇండియానే గెలుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో చూద్దాం మరి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో రేపొద్దున జరిగే దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి. సో మనం ఇంతకుముందు కొంతమంది ప్లేయర్స్తో మాట్లాడాము, వాళ్ళు చెప్పే ఉంటారు లైక్ ఎలా అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి గేమ్ ఆడినాం, మేము చాలా ఇష్టపడి ఆడుతూ వస్తున్నాం, అండ్ ఐటీ సెక్టర్లో వర్క్ చేస్తూ ఎంతో ప్రెజర్ని ఫీల్ అవుతూ ఈ ప్రెజర్ మొత్తం ఈ సాటర్డే సండే మొత్తం స్ట్రెస్ ఫీల్ అవడానికి క్రికెట్ ఆడుతున్నాం అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. సో హార్డ్ కోర్ ఫ్యాన్స్లా కనిపిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఈ 2 days కంటిన్యూస్గా ఆడటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ ఇదే పనిగా వస్తే కనుక రేపొద్దున జరిగే మ్యాచ్ గురించి కూడా మనం అడిగినాం. వాళ్ళు చెప్పే తీరు బట్టి అయితే ఖచ్చితంగా ఇండియానే 110% ఇండియానే గెలుస్తుంది అంటున్నారు. మరి ఫామ్లో అయితే రోహిత్ ఇంకా విరాట్ లేరు కాబట్టి చూద్దాం అసలు ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. విరాట్ కోహ్లీ ఫామ్లోకి వస్తే ఇంకా బాగుంటుంది, అందులోనూ పాకిస్తాన్తో ఆడబోతున్న మ్యాచ్ కాబట్టి. సో విరాట్ కొంచెం ఫామ్లోకి వచ్చి ఆడితే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఫ్యాన్స్కి ఇంకా ఉత్తేజం పెంచుతాడని చెప్పేసి భావిస్తున్నారు. సో చూద్దాం రేపటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. కెమెరామ్యాన్ సత్యరెడ్డితో తేజ పృథ్వీ.